నమస్తే, నేను రోజా. అతని పేరు లక్కీ. ఆయన గజనీకి కజిన్. అయితే నేను ఆ లోపాన్ని శాపంగా చూపించి మీరు పాపాన్ని మూట కట్టుకోవద్దు అంటూ అందరి చేత నవ్వులు కురిపించి ఆయన మాత్రం ఒక పెద్ద హిట్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్న నాని, భలే భలే హీరో అనిపించుకున్న ఆ భలే భలే నానినే ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీ సక్సెస్ ని అడిగి తెలుసుకుందాం. హలో భలే భలే హీరో నాని. సో ఎలా ఉన్నారు? మస్త్ జోష్ గా కనిపిస్తున్నారు మీరు మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వినాయక చవితికి మీరు వినాయకుడిని చూపించారు కాబట్టి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు. చాలా సాలిడ్ గా నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో. ఓకే, సో వినాయకుడి భారీ కాయమంతా భారీ హిట్ ని మీకు ఇచ్చారు. సో కమింగ్ టు మతిమరుపు. మతిమరుపు కాన్సెప్ట్ తో చాలా వచ్చాయి కదా. అయినా కూడా గజనీకి కజినే, ఆయనే కజిన్. మీకు గజనీకి గాడ్ ఫాదర్. అతనికి పాపం జెన్యూన్ ప్రాబ్లం. అంటే జెన్యూన్ ప్రాబ్లం అంటే జబ్బు అది. ఓకే, అదేంటంటే అది షార్ట్ టర్మ్ మెమరీలో. ఇతనికి వల్ల కాదు, ఇది మనందరికి ఉండేదే, కొంచెం డోస్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, మనందరికి ఉండేదే. సినిమా చూడక ముందు అయితే నాకు అంత అనిపించేది కాదు. చూసి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు నాకు ఉంటే ఇదేనా అని స్ట్రైక్ అవుతుంది. పెరిగింది కదా. అబ్బో, అయితే నేను అందుకే చెప్తున్నాను, మా ఇన్ఛార్జ్ కూడా చెప్తున్నారు, ఒకవేళ మర్చిపోయి కనుక నేను ఆఫీస్ కి రాకుండా ఎటైనా వెళ్తే మాత్రం అది నా తప్పు కాదు, అది నాని తప్పు. డైరెక్టర్ తప్పు అయితే. ఓకే, సో మారుతి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తో వచ్చినప్పుడు అంటే చాలా ఉన్నాయి కదా ఇలాంటి కాన్సెప్ట్స్, మర్చిపోవడము. ఎప్పుడు లేదు మతి మరుపు, మైండ్ డైవర్షన్ మీద అసలు ఇప్పుడు దాకా అసలు సినిమా అది షార్ట్ టర్మ్ మెమరీస్. అదేదో తల మీద కొట్టేయడం వల్ల గతం మర్చిపోవడం మీద ఉన్నాయి. ఇది అన్ని గుర్తుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. మైండ్ డైవర్షన్, ఒక పని చేస్తూ ఇంకో పని మీద డైవర్ట్ అయిపోవటం. సో మనం మతి మరుపు అన్న వర్డ్ వాడుతుంటే మనం దానికి సంబంధించిన అన్ని గుర్తొచ్చేస్తున్నాయి. కానీ అసలు యాక్చువల్ పాయింట్ ఏంటంటే మైండ్ డైవర్షన్. ఒక పని చేస్తూ ఇంకో పని మధ్యలోకి వస్తే ఇది వెళ్ళిపోయి ఇటువైపు వెళ్ళిపోతారు. దాని మీద అసలు ఇప్పుడు దాకా ఏది రాల. ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అంటే ఓకే చేద్దామని అన్నారా? కొంచెం ఆలోచించుకొని వెంటనే అంటే వినే ముందు కొన్ని డౌట్లు ఉన్నాయి. కానీ అసలు ఇలాంటి ఒక జానర్ ఇదని చెప్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. చెప్పడం మొదలెట్టిన తర్వాత నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నేను నవ్వుతూనే ఉన్నాను స్క్రిప్ట్ విన్నంతసేపు. అండ్ ఇమ్మీడియట్గా ఓకే చేయడం జరిగింది. ఉన్న 1-2 ఏదో ఈ 2-3 విషయాలు అన్నీ డిస్కస్ చేయడం జరిగింది నాకు పర్టికులర్గా. దానికి తగ్గట్టుగా మళ్ళీ నాకు డెవలప్ చేసుకొని వచ్చి ఒక 20 days తర్వాత మళ్ళీ చెప్పారు. అంతా చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా అనుకున్నాం దిస్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్ అని. అండ్ చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాం ఫస్ట్ నుంచి సక్సెస్ అవుతుందని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక సీన్ ఇలా ఇంత బాగుంటుందంటే అది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఒక సినిమా ఒక షూటింగ్కి వెళ్ళి ఒక పర్టికులర్ లొకేషన్ ఎంత బాగా తీయాలంటే అది ఇంకా మేము అనుకున్న దానికంటే కొంచెం బెటర్. రిలీజ్ అయ్యే ముందు డెఫినెట్గా మన సినిమా సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇంకా బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చింది. సో ఈ సినిమాకి ఏంటో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే, అంతకుముందు ఒక నోషన్ ఉండేది ఈ ఫిల్మ్కి ముందు, మారుతి అని అంటే అతని స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ అదంతా డైలాగ్స్ కానీ ఒక రకంగా ఉండేవి అని ఒక దాంతో ఈ ఒక్క మూవీతో తుడిచిపెట్టుకుపోయింది కంప్లీట్గా. yes, you also agree with that I think. Yeah, totally. అంటే ఫస్ట్ ఫిల్మ్స్ ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తూ ఎక్కువ యూత్ఫుల్ ఫిల్మ్స్ అవటం వల్ల, ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చేసిన ఫిల్మ్స్. ఐ థింక్ దిస్ ఈస్ వాట్ భలే భలే మగాడు ఈస్ వాట్ ట్రూ మారుతి ఈస్. You're going to see a new one from here on. మీరు రిలీజ్కి ముందే చెప్పారు మారుతి అంటే మీకున్న ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండదు, కొత్త మారుతిని చూస్తారు, కొత్త టేకింగ్ చూస్తారని. నిజమా అని ఒక చిన్న డౌట్ ఉండింది. బట్ మూవీ చూసిన తర్వాత యాప్ట్ అనిపించింది. నాని ఏదైతే చెప్పారో అదే జరిగింది అనిపించింది. సో ఫిల్మ్ సాంగ్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. అంటే ఇదివరకు నాని చేసిన పాటలన్నీ కూడా హిట్ అలా మొదలైంది, కానీ లేకపోతే అన్ని మూవీ. బట్ ఎందుకు దీంట్లో ప్రతిదీ కూడా స్టోరీలో ఇంక్లూడ్ అయి ఉన్నాయేమో అనిపిస్తుంది, ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు, పక్కకి వెళ్ళటం. అంటే ఇన్ఫ్యాక్ట్ దిస్ ఐ థింక్ నాకు తెలిసిండి జంధ్యాల గారి సినిమాల తర్వాత ఎంటర్టైన్మెంట్తోనే సినిమా అంతా రన్ అయ్యి, బట్ ఎంటర్టైన్మెంట్ కోసం సపరేట్ కామెడీ ట్రాక్ లేకుండా కథలోనే ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్ ఐ డోంట్ నో వెన్ వాజ్ ద లాస్ట్ టైం. అంటే మనకి ఈ సినిమాలో కామెడీ అంటే కథ నుంచి కాసేపు పక్కకి వెళ్ళి కొంతమంది ఎవరైనా కామెడియన్స్ కానీ ఏదైనా సపరేట్ కామెడీ ట్రాక్ మనం నవ్వుకొని మళ్ళీ కథలోకి వెళ్ళేవాళ్ళం. ఎవ్వరూ లేకుండా మెయిన్ లీడ్కి ఒక ప్రాబ్లం ఉండి ఆ కథే ఎంటర్టైన్మెంట్, దాంట్లో ఉన్న సిచ్యువేషన్సే నవ్వించడం అనేది చాలా కాలం అయింది. ఎట్లీ మినిమం కంప్లీట్ క్లీన్ ఫన్, మళ్ళీ హోల్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడగలిగే ఒక ఎంటర్టైన్మెంట్ చాలా కాలం అయిపోయింది.
సో దట్ వే ఐ థింక్ ఇట్స్ అ బిగ్గర్ సక్సెస్. ఎలా అంటే ఆ కామెడీ కూడా కంటిన్యూస్ కామెడీ అయ్యేసరికి నవ్వుతూ నెక్స్ట్ వచ్చేది మిస్ అవుతున్నాం కొన్నిసార్లు, దానికోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని అసలు సింగిల్ స్క్రీన్స్ లో అయితే సౌండ్ కి అసలు ఆ నెక్స్ట్ సీన్ అంతా మిస్ అయిపోతారు. పెద్ద పెద్ద క్లాప్స్ కొట్టి సీట్లకి సీట్ బెల్ట్ పెట్టాలని ఎవరు జోక్ చేశారు ఆన్లైన్. కరెక్ట్. ఓకే, మీకు నచ్చిన సీన్ బాగా, ఆఫ్ కోర్స్ అంతా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసి తెచ్చుకున్నది అనుకోండి ఇంత పేరు, బట్ మీకంటూ పర్సనల్ గా బాగా నచ్చిన సీన్? నాకు కొన్ని పర్సనల్ ఫేవరెట్స్ ఉన్నాయి. అంటే ఎంటర్టైనింగ్ సీన్స్లో నాకు కన్ఫ్యూజన్ది చాలా ఇష్టం. కిషోర్కి నాకు ఉండేది ఫస్ట్ టైం జాబ్ కోసం మురళీ శర్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరం కలిసి ఒక సింక్ లో ఒక డైలాగ్ చెప్పే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అది నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. నేను చెప్పేసానంటారు అది తర్వాత ముందు స్టార్టింగ్ లో నేను ఒక డైలాగ్ తన ఒక డైలాగ్, నేను ఒక డైలాగ్ తన ఒక డైలాగ్ చెప్తాం. చివరి ఈ డైలాగ్ నీది కదా నాది కదా నాకు డిస్కషన్ ఉంటుంది. అది నాకు ఎన్నిసార్లు చూసినా చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. అండ్ ఇమోషనల్ సీన్స్లో ఏమో అమ్మతో కన్ఫెస్ చేసే సీన్ చాలా, ఏం చేసా ఏం తప్పు చేశానని మాట్లాడేది చాలా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క సెటప్, రొమాన్స్లో లవ్లో ఏమో నందన వాళ్ళ ఇంటికి లక్కీ వెళ్ళి ఆ జ్వరం వచ్చిందని తెలిసి హాక్ చేసుకున్నప్పుడు సీన్ చాలా ఇష్టం. సో ఒక్కొక్క ఇమోషన్కి ఒక్కొక్కటి ఉంది సినిమాలో నాకు పర్సనల్గా ఇష్టమైంది. సో నాకు పర్సనల్గా ఇష్టమైంది ఏంటి అంటే మీ మామగారు వస్తారు కదా వెనక్కి అన్నయ్య అని పిలుస్తారు కదా, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అసలు ఆ సీన్ మీరు థియేటర్ లో అసలు అసలు ఏమీ లేదు. వండర్ఫుల్ అనమాట. చాలా సేపు అలా గుర్తొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇట్స్ లింగరింగ్ ఆన్ మై మైండ్ అనమాట. చాలా బాగుంటుంది. అన్నయ్య అనేది ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, అలా పిలుస్తుంది. సో నరేష్ గారు, సితారా, దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్. సో మీకు ఎలా ఉంది స్క్రీన్ షేరింగ్? నాకు నరేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం అండి. నాకంటే ఇంతకుముందు ఎప్పుడు ఎంత కలిసి పనిచేసే ఛాన్స్ దొరకలేదు, కానీ నాకు చిత్రం బలారే విచిత్రం సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాను ఒక 50 సార్లు చూస్తుంటాను. అంటే వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. నాకు ఇంకా బాగా గుర్తు, నాకు నరేష్ గారిని చూడగానే ఇమీడియట్గా మైండ్లో ఫ్లాష్ అయ్యేది ఆ డోర్కి వెళ్ళి అతుకొని సుధాకర్ అని ఒకటి ఉంటుంది ఆ సినిమాలో. ఆ ఇమేజ్ నాకు ఫ్లాష్ అవుతుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అనేది చాలా ఇష్టం. బట్ ఈ మధ్య ఆయన ఎక్కువ సీరియస్ రోల్స్, లేదంటే ఒక ఫాదర్, ఒక బాబాయ్, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్కి వెళ్ళిపోయారు. ఆయనలో ఉన్న కామిక్ టైమింగ్ ఆయన మనకి ఎలా గుర్తు, అందరు నవ్వించేవాళ్ళు కదా. ఆయనలో ఉన్న కామిక్ టైమింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత భలే మగాడైతే బయటపడింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, అది అండ్ బారసాల ఫంక్షన్ దగ్గర వచ్చే సీన్స్ కూడా చాలా కామెడీగా అనిపిస్తాయి. ఎవరెవరికి ఏంటి తెలియదు, అంత కన్ఫ్యూజన్. శ్రీనివాస్ కానీ వీళ్ళందరి మధ్య జరిగే సీన్ చాలా బాగుంటుంది. అండ్ శ్రీశైలం అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. సో మీకు నేను వినడం ఏంటంటే పర్సనల్ లైఫ్ లో కూడా నానికి విపరీతమైన మతిమరుపు, గోల్డ్ మర్చిపోతూ ఉంటారు. మీలాగే నేను, అందరికీ ఉంటుంది. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేచి ఫోన్ ఎక్కడ పెట్టామని ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడో సోఫాలో ఎక్కడ కీస్ ఎక్కడో మర్చిపోతుంటాం, అప్పుడప్పుడు రిమోట్ పెట్టి రిమోట్ వెతుక్కుంటుంటాం. ఇది అందరూ ఐఎమ్ షూర్ అందరూ కనెక్ట్ అయ్యే ఒక విషయం ఇది, అందరికీ ఉన్నదే. బట్ నాకేంటంటే పర్టికులర్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, పర్టికులర్గా యాక్టర్ అయిన తర్వాత ఐ జోన్ అవుట్ వెరీ ఫాస్ట్. ఆ మైండ్ డైవర్షన్ నేను అందుకే కనెక్ట్ అయిపోయాను. ఏంటంటే ఎప్పుడు సినిమా థాట్ నడుస్తూ ఉంటుంది మైండ్లో. సో చాలాసార్లు ఏంటంటే పక్కన ఏం జరుగుతుంది, ఇది కొంచెం యాబ్సెంట్ మైండెడ్నెస్ ఉంటుంది. అంటే రేపటి సీన్కి సంబంధించిందో, మనం ఏం సినిమా చేస్తున్నాం, మనం ఏదైనా మర్చిపోయామా, మొన్న ఏదో అనుకున్న ఆ సీన్లో పర్ఫామ్ చేద్దాం అనుకుని మర్చిపోయాం, ఇది కొంచెం మనం డబ్బింగ్ దగ్గర కవర్ చేయాలి, ఇలాంటి థాట్ ఏదో ఇంట్లో ఉన్నప్పుడు కూడా నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆ టైంలో ఏం జరిగినా మర్చిపోతా, మిగతా విషయాలన్నీ బ్లర్ అయిపోతాయి. సో సినిమా గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల అప్పుడప్పుడు నా మతిమరుపు ఆబ్వియస్గా బయటపడుతుంది. సో బాగా అలా మర్చిపోయి నవ్వుకున్న ఇన్సిడెంట్ ఏమైనా ఉందా పర్సనల్ లైఫ్లో? అలాంటివి చాలా ఉన్నాయండి. ఒకసారి ఏదో ఆడియో రిలీజ్ ఫంక్షన్, ఫ్రెండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి కరెక్ట్గా డ్రైవర్ని పంపించడం నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను కారు. సో ఫంక్షన్లో ఏదో కొంతమంది ఫ్రెండ్స్ని కలిసాను. ఆ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ కారు వేసుకొని వచ్చాను, వాళ్ళ కారులో ఎక్కి 2 మంది మాట్లాడుకుంటూ వచ్చాను. మీ కార్ గురించి అసలు గుర్తులేదు? అంటే నేనేమనుకుంటానంటే డ్రైవర్ తీసుకొచ్చేస్తారు కదా అనుకుంటాను కదా. సో నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అసలు డ్రైవర్ లేడు, నేనే డ్రైవ్ చేసుకెళ్ళాను కదా. చేతిలో జోబులో కీస్ ఉన్నాయి,
ఎక్కడ పెట్టాం కారు అంటే సడన్గా అక్కడ ఆడియో ఫంక్షన్ దగ్గర వదిలేసి సో అప్పుడు మళ్ళీ పంపించాను కారు. అలాంటివి చాలా ఉన్నాయి. అంతేగాని కీస్ కూడా ముష్టి వాళ్ళకి అమ్మో అంతలేదు, అది లక్కీ అది. ఓకే, అది కూడా సూపర్ అన్నమాట. గేర్ కూడా చెప్పేసి అతను పంపించేస్తారు, ఫోర్త్ గేర్ ఎక్కడ ఉంటుంది పోతే అని చెప్పి, అది గేర్ పడైపోద్దని బైక్ పోతుందని కాదు. సో సాంగ్స్కి వచ్చేప్పటికి మీకు బాగా నచ్చిన సాంగ్? గోపి సుందర్ వర్క్ చాలా ఇష్టం ఫస్ట్ నుంచి, బేసిక్గా బెంగళూరు డేస్ అని చూసినప్పుడు కాదు. సో అతనైతే ఆ సినిమాని ఓన్ చేసుకుని మ్యూజిక్ చేసే వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ బిగినింగ్ నుంచే. బట్ సాంగ్స్ నాకు, నేను ఫస్ట్ విన్న సాంగ్ ఎందరో మహానుభావులు నాకు ఫస్ట్ లొకేషన్కి పంపించింది. అండ్ అన్ని పాటలు ఇష్టం తర్వాత వచ్చినాయి, బట్ ఈ రోజుకి నాకు ఎందరో మహానుభావులు అంటేనే మై పర్సనల్ ఫేవరెట్. ఓకే, అదే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ సాంగ్ విన్నప్పుడు, అంటే కొంత డేర్ చేశారేమో. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్స్కి వెళ్తూ ఉన్నారు అంత, అలాంటిది ఒక ట్రెడిషనల్ ట్రాక్స్ తీసుకొని ఒక కీర్తనని ఇచ్చేయడము అని అంటే అది చాలా డేరింగ్ స్టెప్ ఏమో అనుకున్నాను. అండ్ దాన్ని ఫ్యూజన్ ఎలక్ట్రానిక్ అంటే ఒక క్లాసికల్ సాంగ్ని ఒక గిటార్లతో నింపితే నాకు అది చాలా ఇష్టం ఆ కాంబినేషన్. యా, వినటానికి డేర్ లాగా అనిపిస్తుంది కానీ నాకు విన్న వెంటనే తెలుసు దిస్ ఇస్ షూర్ షాట్ హిట్ సాంగ్ అని. ఓకే, తర్వాత హౌ సాంగ్ కాన్వర్సేషనల్ సాంగ్. లిరిక్స్ దాని గురించి అంటే ప్రతిదీ కూడా చాలా మనము ఇది చేసుకున్నట్టుగా ఉంటుంది, నిజమే ఇలా జరుగుతుంది ఇలాగే అనిపిస్తుందని. అండ్ టైటిల్ సాంగ్ కూడాను పులొస్తే దాంట్లో నా పేరు పెట్టేసారు. నా పేరు ఎందుకు పెట్టారండి, లక్కీ కదా సినిమాల పేరు అంటే. లేదు సార్ బాగానే ఉంటుంది అన్నారు. సరే, యాక్చువల్లీ ఈరోజు అది సూపర్ హిట్ అయిపోయింది సాంగ్. సో లావణ్య త్రిపాఠి, తన వర్కింగ్ ఎలా ఉంది? షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ అండి. అంటే ఇట్స్ వాట్ తను ఏదైనా సినిమా చేస్తే, అంటే ఇప్పుడు ఈ సినిమా అనుకోండి, భలే భలే మగాడు బయటకు వచ్చి లావణ్య అన్నది మర్చిపోయి మనం నందన అని చూడటం మొదలెడతాం. అంటే అంతగా ఆ పాత్రని కంప్లీట్గా ఓన్ చేసుకుంది. సో ఈ రోజు నేను నిజంగా సినిమా చూసి ఇంకెవరైనా ఆప్షన్స్ అని ఆలోచిస్తే నాకు ఎవరు ఫ్లాష్ అయ్యేవారు. అంత బాగా తన నందన అంటే తనేనేమో అన్నంత బాగా జెల్ అయిపోయింది. షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అలాగా నాని ప్లేస్, లక్కీ ప్లేస్లో నాని తప్ప మేమైతే ఎవరిని కూడా ఊహించట్లేదు, అసలు ఊహకే అందదు కూడా. ఇన్ కేస్ ఒకవేళ మీకు మీరు చూసుకున్నప్పుడు, ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, ఎవరు యాప్ట్గా అనిపిస్తారు అదర్ దాన్ నాని? ఈ రోజు దాకా ఆలోచించలేదండి యాంగిల్, బట్ ఐ డోంట్ నో ఎనీబడి హూ కెన్ జస్టిఫై ఇట్. అంటే లేదు, ఐఎమ్ షూర్ సంబడి చేయగలరేమో, బట్ చేస్తారు కూడా 100%. దేర్ ఆర్ సో మెనీ బెటర్ యాక్టర్స్ దెన్ మీ. బట్ ఇప్పుడు మీరు అడగగానే నాకు నిజం అట్లా ఫ్లాష్. బట్ నేనైతే మీరే చేయగలరు అంటాను, కాన్ఫిడెంట్ గా చెప్పగలరు. మీరు తప్ప అసలు ఊహనే లేదు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. నెక్స్ట్ వెన్నెల కిషోర్, మీ ఇద్దరి కాంబినేషన్ ఫస్ట్ టైం అనుకుంటాను. ఇంకా ప్రీవియస్ మూవీస్ లో లేవు, అయినప్పటికీ లేదు ఉంది. జెండాపై కబిరాజు ఉంది. జెండాపై కబిరాజు అండ్ పిల్ల జమీందార్లో ఒక చిన్న బిట్ సీన్, చిన్నది, చాలా చిన్నది, బట్ ఇంత లెంత్ లేదు కదా. ఎక్కువ అసలు ఫుల్. సో కనిపించినప్పుడల్లా నవ్వులే. అవును, అందరూ చెప్తున్నారు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కంటే కూడా మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుందని. నేను ఐ వాజ్ జస్ట్ జోకింగ్ టు కిషోర్ ఎప్పుడు చెప్పినప్పుడు, భయ్యా అసలు అందరూ ఇలా కెమిస్ట్రీ మాట్లాడుతుంటే నెక్స్ట్ సినిమాలో మన ఇద్దరు ఒక సాంగ్ పెట్టుకుందాం, అందరు కెమిస్ట్రీ అంటున్నారని చెప్తే అప్పుడు అది వేరే అనుకుంటారు. ఏదో అనుకోండి, ఎంజాయ్ చేస్తున్నారో లేదా అంటే. ఓకే, నెక్స్ట్ మీ మామగారు మురళీ శర్మ గారు. ఇప్పటి వరకు ఆయన విలన్ గా చూసాం తప్ప ఆయన కూడా ఇంతలా నవ్విస్తారని అనుకోలేదు. సో చాలా బాగా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. నాకు కూడా ఇంత ముందు తెలియదు ఆయన తెలుగు. నేను ఆయన ఎవరో హిందీ, ఆయన తెలుగు రాదే అనుకున్నాను. ఫస్ట్ డే లొకేషన్లో తెలుగు మాట్లాడటం చూసి షాక్ అయ్యాను. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే ఆయన ఇంతవరకు ఇలాంటి రోల్ ప్లే చేయలేదు. ఆయన ఎక్కువ విలన్ ఎనీ ప్లేస్. ఈ రోల్లో ఉన్న హుందాతనం, ఆ రెస్పెక్ట్ ఎంత బాగా తీసుకొచ్చాడంటే ఆ బాడీ లాంగ్వేజ్ లో, డైలాగ్ మాడ్యులేషన్ లో, పర్ఫార్మ్ చేసిన విధానంలో. యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత ఫ్యాన్ అయిపోయాను. ఆయన బాంబేలో చూసి, బాంబేలో ఏంటి క్రేజ్ అసలు, థియేటర్లో పీపుల్ వర్ క్లాపింగ్ అది అని నాకు ఫోన్ చేసి వాజ్ వెరీ ఎక్సైటెడ్. హీ లవ్డ్ మీ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పడానికి ఫోన్ చేస్తే నేను ఆయనకి చెప్తున్నాను, సార్ ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ యూ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అంటే ఆ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. అది కనుక వర్క్ అవ్వకపోతే మొత్తం డైల్యూట్ అయిపోతుంది. హీ డిడ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే ఫన్, ఆ రెస్పెక్ట్ అన్ని హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఒక ముంబై ఏంటండి, ఓవర్సీస్ లోనే దీని హవా నడిచిపోతూ ఉంది. సో ఓవర్సీస్ లో వచ్చిన రెస్పాన్స్ ఐ థింక్ యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఎవ్రీబడీ ఇస్ అవేర్ ఆఫ్ ఇట్. నో, ఎలా అనిపిస్తోంది ఆ రెస్పాన్స్? ఇట్స్ స్టిల్ వెరీ షాకింగ్ అండి. అంటే
ఐ డోంట్ నో సడన్గా అందరూ డిసైడ్ అయిపోయి ఇచ్చేసినట్టుంది, పెద్ద సైట్ తీసుకోండి అని చెప్పి ఇచ్చేసినట్టుంది. అంటే ఇట్స్ క్రాస్డ్ 1.3 million, and it crossed even Eager, Temper, all the big films collection cross చేసేస్తుందంటే ఇట్స్ క్వైట్ షాకింగ్. అంటే is it possible for a simple film to do this magic అని అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా ఇంటర్వెల్కి ముందు సీన్, అసలు అది ఇంటర్వెల్లో వెళ్ళిపోయిన తర్వాత కూడా బయట మొహాలు చూసుకున్నా కూడా నవ్వాల్సి వచ్చేంత సీన్ అది. సో ఆ డైలాగ్ గుర్తుంది కదా మీకు? ఫోన్ కాల్ అసలు అది ఎక్స్పెక్ట్ చెయ్యరు ఎవరు కూడా. అంటే ఒక అమ్మాయికి ఫోన్ చేసి అంతకు ముందు కన్వర్జేషన్ ని కంటిన్యూ చేస్తూ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను, ఆ ఒక్క డైలాగ్ చాలు తర్వాత అంతా క్యారీ చేయడానికి. ఒకసారి మీరు ఆ డైలాగ్ చెప్తారా? ఏది అడుగుతున్నారు మీరు? ఇంటర్వెల్ నేను ఒకటి అడుగుతాను, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. మంత్లీ శాలరీ ఇస్తారా? అది ఇంటర్వెల్ కాదండి, ఇంటర్వెల్ కానీ 20 minutes. నేను ఇంటర్వెల్ అంటే ఆ మలయాళం డైలాగ్ అనుకుంటున్నాను. మలయాళం డైలాగ్ కాదు, ఇది నచ్చింది నాకు. ఈ రెండు చెప్పండి ప్లీజ్. ఇదేంటది? అదే నేను చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, అడగచ్చా అంటే? అడగమంటుంది. నీకు మంత్లీ శాలరీయా నెలకింత ఇస్తారా? ఆ స్లాంగ్ ఉంటుంది కదా, నెలకింత ఇస్తారా అనేది చాలా మలయాళం డైలాగ్. ఓ మలయాళం కూడా. నింగల్ సంసారికణం ఫోన్ నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి దయచేసి 10 నిమిషాలు ఆగి ఇరిక్కే నిజం రొమ్మదరు. ఇది ఉందా నిజంగా మలయాళమేనా? ఇట్స్ మలయాళం బట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. ఓకే. నింగల్ సంసారికణం అంటే ఎలా ఉన్నారు, సంసారికణం అంటే ఎలా ఉన్నారు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి అంటే మొదలైంది, దయచేసి 10 నిమిషాలు ఆగి తెలుగు ఇరిక్కే నిజం రొమ్మదరం గట్టిగా హక్ చేసుకొని కిస్ అని. అసలు మ్యాటర్కి మలయాళం లైన్స్కి సంబంధం లేదు. అంటే అడిగి షాక్లో నోటుకొచ్చింది ఆగేసాడు అని చెప్పడానికి. ఓకే. ఇప్పుడు సీన్ లో ఇంప్రవైజేషన్ ఉంటుంది కదా, దీంట్లో అయితే పర్ఫెక్ట్ ఇంప్రవైజేషనే ఉంటుందేమో మొత్తం త్రూ అవుట్ ద మూవీ అనిపిస్తుంది నాకైతే. అంటే బోల్డ్ సీన్ కంటెంట్ సపోర్ట్ చేసింది ఇంప్రవైజేషన్స్ బోల్డ్ అని ఉన్నాయి. బట్ ఆ మారుతి గారు రాసుకున్న క్యారెక్టరైజేషన్ స్క్రిప్ట్ కూడా ఇంప్రవైజేషన్ సపోర్ట్ చేసింది, దానివల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే. అలా బాగా అంటే అక్కడ లేనిది మీరు అప్పటికప్పుడు ఇన్కల్కేట్ చేసినవి అలా ఏమైనా ఉన్నాయా? చిన్న అన్ని ప్రతి సీన్లోనూ ఇప్పుడు వెన్నెల కిషోర్ నేను మాట్లాడే సీన్లో నీళ్లు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి, బాష్పాలు రావట్లేదు కానీ అని గొంతులో నీళ్ళు కదా నాది కదా అని మాట్లాడుకుంటాం కదా ఇద్దరం. అవన్నీ అప్పటికప్పుడు ఇంప్రవైజేషన్. అవన్నీ ఈరోజు థియేటర్లో పబ్లిక్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మేకింగ్ షాట్స్ కూడా వదిలిపెట్టకుండా సీట్స్ లోనే కూర్చొని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరండి అని ఒకటి మీరు వేస్తే అప్పుడు లేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే. సో ఫైట్స్ లేకుండా అని అనుకున్నాము, బట్ ఫైట్స్ కూడా లాస్ట్ లో యాడ్ చేసేసారు. కంప్లీట్ ప్యాకేజ్, అదే మొత్తం అంతా ఫ్యామిలీ ప్యాక్ లాగా అన్ని ఉన్నాయి. చివర్లో పాన్ ఎందుకు మిస్ అవ్వాలి, అంత మంచి డిన్నర్. అదే కదా. సో అతన్ని అజయ్ యాక్షన్ కూడా సూపర్ యాక్షన్, చాలా బాగా. అంటే నిజంగా చూస్తుంటే కూడా బాగా కొట్టేయాలనిపించింది అనమాట. అంత సీనియర్ యాక్టర్ అండ్ he's so used to it, and a particular అలాంటి రోల్స్ తనకి చాలా ఈజీ. he doesn't even have to అంత పెద్ద ఆలోచించక్కర్లేదు కూడా, అజయ్ కప్ చెప్పేచ్చు వదిలేచ్చు. ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. అంటే పోలీస్ స్టేషన్ సీన్ లో కానీ అలా చూసినప్పుడు నిజంగా కొట్టేయాలనిపించింది అనమాట అంతలాగా. అంటే మేము ఇన్వాల్వ్ అయిపోయామేమో. సో హోల్ ఈ సక్సెస్ క్రెడిట్ ని ఎవరికి షేర్ చేస్తారు? ప్రేక్షకులకి 100%. అంటే చాలాసార్లు లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ కానీ, ట్రేడ్ కానీ, అనాలిసిస్ట్స్ కానీ ఒక సినిమా మంచి సినిమా ఇంకోటో ఎక్స్పెరిమెంట్స్ చూడకపోవడానికి ప్రేక్షకులను బ్లేమ్ చేస్తారు. వాళ్ళు టైమ్ అండ్ అగైన్ దే హ్యావ్ బీన్ ప్రూవింగ్ దట్ యూ గివ్ అస్ అ గుడ్ ఫిల్మ్, యూ సీ. మీరు మంచి సినిమా ఇవ్వండి, అప్పుడు చూడండి మేము అది సక్సెస్ చేస్తామని వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళని బ్లేమ్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ అగైన్ ఒక మంచి ఆన్సర్ భలే మాట్లాడే. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ కంప్లీట్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు దెమ్. ఎందుకంటే వీ ఆల్ వర్క్డ్ హార్డ్, సినిమాని రెడీ చేసి పెట్టాం. బట్ మేము ఏం చేసినా సరే అలాంటి ఒక కొత్త ఐడియాని, కొత్త క్యారెక్టరైజేషన్, కొత్త కంటెంట్ని బ్లాక్ బస్టర్ చేసి వీఆర్ ఓపెన్ ఫర్ గుడ్ సినిమా అని మళ్ళీ ప్రూవ్ చేశారు కదా. సో దట్స్ ద మేజర్ క్రెడిట్. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ హీరో ఇమేజ్ మీద లేదంటే ఆ డైరెక్టర్ బ్రాండింగ్ దాని మీద ఆధారపడి ఉంటుందా? కథ బాగోకుండా, ఒక సీన్ బాగోకుండా కేవలం ఒక హీరో వల్ల హిట్ అయిన ఫిల్మ్ ఏమైనా ఉందా? లేదు కదా, ఇంపాసిబుల్. కథ బాగుండి ఎవ్వరూ సరిగ్గా పర్ఫామ్ చేయకుండా ఆ కథలో ఉన్న కంటెంట్ని
పర్ఫార్మెన్సెస్ ద్వారా కన్వే అవనివ్వకుండా అవనప్పుడు సినిమా హిట్ అయింది ఉందా? లేదు. సో సినిమా ఈజ్ అ టీమ్ వర్క్ అండి. ఇట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ కలిసి కథ, దర్శకత్వం, సీన్స్, మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్ అన్నీ కలిసి వస్తే ఆ కథ, దట్ స్టోరీ కెన్ బి వెల్ టోల్డ్. అలా జరిగినప్పుడు సక్సెస్ ఇస్ బిగ్. కానీ ఇప్పుడు హీరోస్ దీనికంటే కూడాను డైరెక్టర్ని చూసి ముందు ప్రేక్షకులు థియేటర్కి వెళ్తున్నారు. దట్స్ అ వెరీ గుడ్ సైన్. హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సినిమా మొత్తంలో ఎవరికైనా సరే ఫస్ట్ క్రెడిట్, ఫస్ట్ కార్డ్, బాగున్నా బాగోకపోయినా ఫస్ట్ క్రెడిట్ షుడ్ బి గో టు ద డైరెక్టర్. హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. దట్స్ అల్టిమేట్. వీ కాంట్ చేంజ్ దట్. ఓకే. సో డైరెక్టర్ని చూసి సినిమాకి వెళ్తున్నారు అన్నది చాలా మంచి పరిణామం. అంతే. వెల్కమ్ సైన్. మళ్ళీ నెక్స్ట్ మారుతి గారితోనేనా మూవీ? లేదండి, 14 రీల్స్లో ఆల్రెడీ 40% షూట్ అయ్యింది అనురాగపూర్ డైరెక్షన్లో. ఇంకా సినిమా పేరు పెట్టలేదు, త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మరి ఈగ అవతారం మళ్ళీ ఎప్పుడు ఎత్తబోతున్నారు? అది నాకు రాజమౌళి గారు కదా, ఉందో లేదో కూడా తెలీదు. బట్ యా ఉన్నా సరే నాకు మరి ఫస్ట్ పార్ట్లో నేను అయిపోయాను కాబట్టి పునర్జన్మ ఉండొచ్చు రాజమౌళి తలుచుకుంటే. అదే ఆయన చేతిలో ఉంది. అలాంటిది ఏమైనా ఉంటే చూద్దాం. ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్. ఓకే. ఇందాక ప్రయోగాత్మకంగా సినిమాలు కొన్ని ప్రేక్షకులకు నచ్చితే ఆదరిస్తారని చెప్పారు కదా, కొన్ని మీరు చేసిన ప్రయోగాత్మకం కూడా ఆదరించినప్పుడు ప్రేక్షకులు అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు? మరి ఫర్ ఎగ్జాంపుల్ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైసా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ భీమ్లీ ఉంది. థియేటర్లో ఇట్ వాజ్ అ డీసెంట్ యావరేజ్ ఫిల్మ్. బట్ ఇప్పుడు ఈరోజు భీమ్లీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే చాలామంది టీవీలో చూసే ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ నాకు తెలిసిన కొంతమంది దగ్గర DVD అరిగిపోయేదాకా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బోల్డ్ మంది టీవీలో పైసా చూసి యాక్చువల్లీ మంచి ఫిల్మ్ కదా, ఎందుకు వర్క్ అవ్వలేదు అని బోల్డ్ మంది ఫోన్స్ వస్తుంటాయి. నేనేమంటానంటే మంచి సినిమా ఎదర్ ఇట్స్ ఇన్ ద థియేటర్ ఆర్ ద టీవీ ఆర్ సమ్వేర్, ఇట్ విల్ గెట్ ఇట్స్ డ్యూ క్రెడిట్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ పైసా ఇస్ గుడ్. ఇప్పుడు దేర్ విల్ బీ అ లిటిల్ ఫ్లాస్. ఇప్పుడు ఏది పర్ఫెక్ట్ ఫిల్మ్ వీ నెవర్ మేడ్ ఆర్ ఎనీథింగ్. బట్ నువ్వు అనుకుంటున్న ఐడియాలో హానెస్టీ ఉండాలి. నువ్వు చెప్దాం అనుకున్న కథలో ఒక హానెస్టీ ఉండాలి. ఆ హానెస్టీ కోసం ఎత్తుతా, హానెస్టీతోనే సినిమాలు చేస్తా. సమ్ టైమ్స్ అవుట్ కనెక్ట్ అవుతుంది, సమ్ టైమ్స్ అవుట్ కనెక్ట్ అవుతుంది. సో ఐ నెవర్ రిగ్రెట్ అండి. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ డూ. ఓకే. సో ఇంకా మళ్ళీ అంటే అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఫైటింగ్స్ తో ఏమైనా అలాంటిది చెయ్యాలి అని చేయను. అలాంటి కథ నా దగ్గరకు వచ్చి కథ నచ్చితే చేస్తా. ఓకే. సో నెక్స్ట్ ఎలా ఉండొచ్చు అని అనుకోవచ్చు మేము? మీరు మళ్ళీ ఇంకో కొత్త జానర్ చూస్తారు. నెక్స్ట్ 14 Reels అగైన్ మీరు అన్నట్టు యాక్షన్ ఉంటుంది, అండ్ దేర్ ఇస్ రొమాన్స్, దేర్ ఇస్ ద కిడ్ ఎలిమెంట్, దేర్ ఇస్ ఎమోషన్, ఎవ్రీథింగ్. ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. సో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫుల్ ఆన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది వినాయక చవితి స్పెషల్గా ఈరోజు నానితో చిట్ చాట్. స్టే ట్యూన్డ్.